హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ చరణ్. తెలంగాణలో కొత్త ట్రాఫిక్ రూల్స్ ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం. సాధారణ నేరానికి మునుపటి జరిమానా 100 రూపాయలు, ఇప్పుడు 500. రెడ్ లైట్ ఉల్లంఘనకి అంతకుముందు జరిమానా 100 రూపాయలు, ప్రస్తుత జరిమానా 500. అథారిటీ ఆదేశాలను ధిక్కరించినందుకు మునుపటి జరిమానా 500 అయితే ప్రస్తుత జరిమానా 2000 రూపాయలు. లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే మునుపటి జరిమానా 500 అయితే ప్రస్తుత జరిమానా 5000 రూపాయలు. అతివేగానికి మునుపటి జరిమానా 400 రూపాయలు అయితే ప్రస్తుత జరిమానా 1000 రూపాయలు. ప్రమాదకరమైన డ్రైవింగ్ కి మునుపటి జరిమానా 1000 రూపాయలు అయితే ప్రస్తుత జరిమానా 5000 రూపాయలు. మద్యం తాగి వాహనం నడిపితే మునుపటి జరిమానా 2000 అయితే ప్రస్తుత జరిమానా 10,000 రూపాయలు. రేసింగ్ మరియు స్పీడింగ్ కి మునుపటి జరిమానా 500, ప్రస్తుత జరిమానా 5000 రూపాయలు. హెల్మెట్ ధరించకపోతే మునుపటి జరిమానా 100 రూపాయలు, ప్రస్తుత జరిమానా 1000 రూపాయలు. దాంతో పాటు 3 నెలలు లైసెన్స్ రద్దు. సీటు బెల్ట్ ధరించకుండా వాహనం నడిపితే మునుపటి జరిమానా 100 రూపాయలు, ఇప్పుడున్న జరిమానా 1000 రూపాయలు. అత్యవసర వాహనాలను నిరోధించడంలో నిర్దిష్ట జరిమానా లేదు, అయితే ప్రస్తుత జరిమానా 10,000 రూపాయలు. 2 వీలర్ పైన త్రిబుల్ రైడింగ్ డ్రైవింగ్ చేస్తే 1200 జరిమానా. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్ ని ఉపయోగించడం, 2 వీలర్ 4 వీలర్ వాహనాలకు జరిమానాలు పెంపు. ద్విచక్ర వాహనాలపై ఓవర్లోడ్ మునుపటి జరిమానా 100 రూపాయలు, ప్రస్తుత జరిమానా 2000. దాంతో పాటు 3 నెలలు లైసెన్స్ రద్దు. ఇన్సూరెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే మునుపటి జరిమానా 1000 రూపాయలు, ప్రస్తుత జరిమానా 2000 రూపాయలు. కాబట్టి వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.